ఈ వారం జీకే క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. జనరల్ నాలెడ్జ్ గురించి ఏంటంటే, చెట్టులా కనిపించినప్పటికీ అరటి వృక్షము కాదు, మూలికల మొక్క. సహారా ఎడారిలో 500 అడుగుల ఎత్తు ఇసుక దిబ్బలు ఉన్నాయి. లియోనార్డో డావిన్సీ నోటు పుస్తకాల్లో 13,000 పేజీల ఆవిష్కరణలు, శరీర నిర్మాణ అధ్యయనాలు, కళలు ఇలా అనేకం ఉన్నాయట మిత్రమా. కాలిఫోర్నియాకు చెందిన ఒక వ్యక్తి తనను ఆత్మలు వెంటాడుతున్నాయని వాటిని గందరగోళంలోకి నెట్టివేయడానికి ఈ వింత ఇంటిని నిర్మించాడు. ఒక వింతైనటువంటి ఇంటిని నిర్మించాడట. ఎవరైనా కాలిఫోర్నియాకు చెందిన ఒక వ్యక్తట తనను ఆత్మలు వెంబడిస్తున్నాయని తను ఏం చేశాడట, ఒక వింతైన ఇల్లు, అంటే ఇలా కోట గోడల్లాగా, ఒక అన్ని గోపురాల టైపు లాగా, మన చార్మినార్ గది ఎలాగైతే ఉంటుందో అలా గోపురాలాగా ఒక వింతైన ఇంటిని నిర్మించాడట మిత్రమా. ఫ్రెంచ్ ప్రెస్ మొదట తయారైంది బెల్జియంలో. ఫ్రెంచ్ ప్రెస్ అంటే అందరికీ తెలుసు. పొటాటోను ఫ్రై చేస్తే దాన్నే ఫ్రెంచ్ ప్రైస్ అంటారు. ఫ్రెంచ్ ప్రైస్ అని అంటారు. ఇక నిద్రలో మాట్లాడే అలవాటట 5% మందికి ఉంటుందండి. చాలామంది నిద్రలో చాలా బాగా మాట్లాడతారు. మనం అనుకుంటాం వాళ్ళు మెలకువతో ఉన్నారని, కానీ వాళ్ళు నిద్రపోయే ఉంటారు. జేకే రోలింగ్ తన హ్యారీ పాటర్ నవల 2వ డ్రాఫ్ట్ను టైప్ రైటర్పై కంపోజ్ చేసిందట. జేకే రోలింగ్ తన హ్యారీ పాటర్ నవల, అందరికి తెలుసు కదా హ్యారీ పాటర్ నవల, అయితే 2వ డ్రాఫ్ట్ను టైప్ రైటర్పై కంపోజ్ చేసిందట. ప్రపంచంలో తొలి ఫోటోగ్రాఫ్ 1824 అంట. 1826లోని ప్రపంచంలో తొలి ఫోటోగ్రాఫ్ తీశారు. ఒకటి ఉంది ఇక్కడ. ప్యారిస్లోని లౌరే మ్యూజియంలో 673 గాజు పలకలతో పిరమిడ్ను రూపొందించారు. ఎంత? 673 గాజు పలకలతోటి లౌరే మ్యూజియంలో ఒక పిరమిడ్ను నిర్మించారు మిత్రం. కొబ్బరి చెట్టులోని ప్రతి భాగము పనికొచ్చేది. ఇలా ఏ చెట్టు లేదట. అన్ని చెట్లల్లో ఏదో కొన్ని ఆకులు అవి వాడతాం, విత్తనం, కానీ కొబ్బరి చెట్టులో ఉన్న ప్రతి కాండం, ముష్టం, ప్రతి ఒక్కటి కూడా వాడతామట మిత్రమా. ఇక నెపోలియన్ పొట్టివాడేమి కాదు. అప్పట్లో ఆయన ఎత్తు 5.6 అడుగులు. రాతిపై వేసిన ఈ చిత్రము 50,000 ఏండ్ల నాటిది. ఇండోనేషియాలో వెలుగు చూసింది. అయితే ఒక రాతిపైన ఒక శిల్పం ఉంది. దాన్ని చూస్తే ఒక జంతువు ఆకారంలో ఉంది. అది ఎన్ని సంవత్సరాలట? 40,000 ఏండ్ల నాటిదట. ఇక ఈఫిల్ టవర్కు 3 వేరు గోధుమ రంగులతో పెయింట్ చేశారు. అందుకే ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుంటుంది. ఈఫిల్ టవరు అందరికీ తెలుసు. అయితే దానికి 3 కలర్లతో పెయింట్ చేశారట. అందుకే ఖరాబు కాకుండా ఉన్నదట మిత్రం. పిడుగులు ఒకే చోట 2 సార్లు పడ్డవన్నది అపోహనట. పడిన చోటే మళ్ళీ పడే అవకాశం లేకపోలేదట. అంటే పిడుగులు ఒకే చోట 2 సార్లు పడవన్నది, 2 సార్లు పడవు అంటారట. ఒకసారి పిడుగు పడితే ఆ ప్లేస్లో ఇక మళ్ళీ పిడుగు పడదని చెప్తూ ఉంటారు కొద్దిమంది పడుతుంది అని వాదిస్తూ ఉంటారు. కానీ పిడుగులు ఒకే చోట 2 సార్లు పడవన్నది అపోహనట. నిజమే కదా. ఎక్కడ టెంపరేచర్ అది అయిపోయి ఎక్కడ పడేది తెలియదు నిజానికి, అది అపోహని. పడిన చోటే మళ్ళీ పడే అవకాశం కూడా లేకపోలేదు. తప్పకుండా పడుతుంది, ఎందుకంటే అది పిడుగే కాబట్టి పడడానికి అవకాశం ఉంటుంది మిత్రమా. ఇండోనేషియాలో 130 చురుకైన అగ్నిపర్వతాలు ఉన్నాయట. ఇండోనేషియాలో ఎన్ని అగ్నిపర్వతాలు ఉన్నాయి? 130 అగ్నిపర్వతాలు ఉన్నాయంట మిత్రమా. 130 అగ్నిపర్వతాలు ఉన్నాయట ఇండోనేషియాలో. ఇక టెక్టోనిక్ ఫోర్స్ వల్ల ఎవరెస్ట్ శిఖరం ఏటా 4 మిల్లీమీటర్ల ఎత్తు పెరుగుతూనే ఉంటుందంట. ఎలా పెరుగుతుంది? 4 టెక్టోనిక్
ఫోర్స్ వల్ల ఎవరెస్ట్ శిఖరము ఏటా 4 మిల్లీమీటర్ల ఎత్తు పెరుగుతూనే ఉంటుంది. ఇది ఈ వారం జీకే.